హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఇంగ్లీష్ సెక్షన్లో భాగంగా మనం ఈరోజు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, సీక్వెన్సు, లేదంటే జంబుల్డ్ సెంటెన్సెస్, పీక్యూఆర్ఎస్ ఏ విధంగా అయినా అనుకోవచ్చు దీన్ని. మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ 3 to 4 గ్యారంటీగా వస్తున్నాయి. మనం అన్నీ కూడా చూద్దాము. ముఖ్యంగా వచ్చేసి 2023లో జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఈ కామన్ ఎగ్జామ్ ఉంది కదా, దానికి 3 షిఫ్ట్లలో జరిగింది కదా. సో ఆ షిఫ్ట్లో అడిగినటువంటి ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనము విత్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూసుకుందాము. ఎలా మనము దీన్ని సాల్వ్ చేయాలి, ఎలా సెంటెన్స్ని కనెక్ట్ చేయాలి అనేసి, దాంతోపాటు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాము. సో మీకు అర్థమవుతుంది ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు అనేసి కూడా. సో మన టెస్ట్ సిరీస్ 10 గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లు, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఎవ్రీథింగ్ మనము చాలా మోడల్స్, చాలా టైప్స్ ఎగ్జామ్లో ఇప్పుడు మనం చూస్తాం కదా, అలాంటివే ఇచ్చి ఉంటాం అనమాట. సో లాస్ట్ 2 నోటిఫికేషన్స్లో కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ అపీర్ అయినాయి. సో ఎవరైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే రిజిస్టర్ అవ్వండి. 99 రూపీస్కే 10 గ్రాండ్ టెస్ట్లు. సో క్లాస్లోకి వెళ్దాము. క్లాస్లోకి వెళ్ళే ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే పైన వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూస్తాం అన్నట్టు. సో సెంటెన్సెస్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ ఇన్ జంబుల్డ్ ఆర్డర్. అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ అ కరెక్ట్ ఆర్డర్ టు ఫామ్ ఏ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ పారాగ్రాఫ్. సో జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నాయి. సో అరేంజ్మెంట్ చేయండి. ఏబిసిడి అని ఇచ్చున్నారు కదా, అది కరెక్ట్గా ఏబిసిడిలో లేవు, డిఫరెంట్గా చేసేసి ఇచ్చున్నారు అన్నట్టు. సో కొంచెం సేపు మీరు కూడా చూడండి, పాస్ పెట్టుకొని ఒకసారి, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద పెద్ద క్వశ్చన్స్ కాబట్టి. సో మెయిన్ వచ్చేసి మనకి ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ డీతో స్టార్ట్ అయి ఉన్నాయి కదా. సో హీ యూజ్డ్ ద ఫైనెస్ట్ బీస్ వ్యాక్స్, ఆయిల్స్ అండ్ పర్ఫ్యూమ్స్. ఎవరి గురించి ఇక్కడ మనం క్వశ్చన్లో చూసుకుంటే ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర జేకబ్ అని కనపడుతుందా, జేకబ్ అని. సో ఇక్కడ డైరెక్ట్గా డీతో స్టార్ట్ అవుతుందా, హీ యూజ్డ్ ద ఫైనెస్ట్ ఆయిల్స్ అని, దేని గురించి? సో డి ఆప్షన్స్ మనము ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. సో డి ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ పోతుంది, 4th ఆప్షన్ పోతుంది. సో ఇప్పుడు ఏతో స్టార్ట్ అయ్యేటి, సితో స్టార్ట్ అయ్యేటి చూద్దాం. సో ద స్మెల్ వుడ్ ఊజ్ అవుట్ ఇన్ ద స్ట్రీట్స్. ఏ స్మెల్? దాని గురించి మనకి లింక్ లేదు కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి సితో స్టార్ట్ అయ్యేటట్టుగా మనము స్టార్ట్ చేసుకోవాలా, ఎందుకంటే జేకబ్ టుక్ గ్రేట్ కేర్ మేకింగ్ హిజ్ క్యాండిల్స్. ఓకే, హీ యూజ్డ్ ద ఫైనెస్ట్ బీ వ్యాక్స్, ఆయిల్ అండ్ పర్ఫ్యూమ్స్. He would often be seen out in the fields collecting lavender and flower heads, and his fire was continuously boiling a pot of something special. Okay, the smell would, సో ఫైర్ బర్న్ అవుతుంది, దాని ద్వారా వచ్చే స్మెల్ గురించి ఉంది కాబట్టి నెక్స్ట్ కనెక్షన్ సెంటెన్స్ అనమాట. సో మనకి సిడి అంటే ఆప్షన్ బట్టి మనం వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా మనము పోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పెద్ద పెద్ద సెంటెన్సెస్ మనం డైరెక్ట్గా వెళ్ళాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఎగ్జామ్లో, కాబట్టి ఆప్షన్స్ని తీసుకొని ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకు పోవచ్చు అన్నట్టు. రిమైనింగ్ కూడా మనం చూద్దాము. సో ఆప్షన్ మనకి దీనికైతే 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సేమ్ జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నాయి, చెక్ చేయండి అని చెప్పున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఆప్షన్స్ ఇక్కడ కూడా డీతో స్టార్ట్ అయి ఉన్నాయి కదా. సో డీతో స్టార్ట్ అయి ఉన్నాయి. సో ఏదన్నా ఒక స్టోరీ గురించి, ఇక్కడ కూడా జాకబే, కానీ ఏదన్నా ఒక స్టోరీ గురించి మనం చూసుకుంటే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ స్నగుల్డ్ ఇన్ టు ద సైడ్ ఆఫ్ ఏ వుడెడ్ వ్యాలీ లివ్డ్ ఏ క్యాండిల్ మేకర్ నేమ్డ్ జేకబ్. ఓకే, జేకబ్ గురించి ఇంట్రడక్షన్ ఇది. వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ 7 కింగ్స్ అనే స్టోరీ మామూలు మనం చూస్తాం కదా. సో డీతో స్టార్ట్ అవుతుంది అనేది కొంచెం మనకి అర్థమైంది, ఎందుకంటే జేకబ్ గురించి ఇంట్రడక్షన్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాము. సో డీతో స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. సిఏ ఒకసారి చూద్దాం. హీ న్యూ ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్. ఎవరు? హీ అంటే ఎవరు? సో ఈ ఆప్షన్ తీసేయచ్చు. డైరెక్ట్లీ హీ లివ్డ్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ లిటిల్ కాటేజ్. సో ఈ సెకండ్ ఆప్షన్ కూడా తీసేయచ్చు, ఎందుకంటే హీ అంటే డైరెక్ట్ ఎవరని కదా. సో డీతో స్టార్ట్ అయ్యి 2 ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి క్రిటికల్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ డి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? సో జేకబ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ వుడెడ్ వ్యాలీలో హీ వన్స్ లివ్డ్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ లిటిల్ కాటేజ్ బట్ హీ వాజంట్ లోన్లీ. ఓకే, హీ లివ్డ్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ లిటిల్ కాటేజ్ అని ఉన్నారు, అంటే డి తర్వాత సి. డి తర్వాత బి ఎందుకు కాదంటే జేకబ్ హ్యాడ్ లెర్న్ టు మేక్ క్యాండిల్స్ ఫ్రమ్ హిజ్ ఫాదర్. ఓకే, అదే నెక్స్ట్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇంట్రడక్షన్ తర్వాత అసలు ఎక్కడ లివ్ చేసినాడు అనేది వుడెడ్ వ్యాలీ అని ఉంది, దానికి మనము లిటిల్ కాటేజ్ అనేదాన్ని మనము లింక్ చేసుకోవాలి. సో దీనికి మనం వచ్చేసి డిసి తర్వాత
ఏ హీ న్యూ ఎవ్రీ వన్ ఇన్ ద విలేజ్, ఎందుకంటే ఆ స్మాల్ విలేజ్, ఆ కాటేజ్ గురించి చెప్పారు. ఎవ్రీడే కస్టమర్స్ వుడ్ నాక్ అట్ హిస్ డోర్ ఫర్ సప్లైస్ అండ్ స్టే ఫర్ ఎ చాట్ అండ్ సమ్ టైమ్స్ ఆఫ్ ఎ కప్ ఆఫ్ టీ. తర్వాత వచ్చేసి అసలు ఎలా నేర్చుకున్నాడు అనేది మనకి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాడు అనేది వస్తుంది. సో డిసిఏబి, సో డిసిఏబి దీనికి ఆన్సరు. టైం ఎక్కువ తీసుకోవచ్చు, ఒకసారి మీరు కూడా పాస్ పెట్టి కరెక్ట్గా మీకు సీక్వెన్స్ వచ్చిందో లేదో చెక్ చేయండి. సో ఇక్కడ మనం థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఆడ్ సెంటెన్స్ అవుట్, అంటే ఇక్కడ 5 సెంటెన్స్లు ఇచ్చారు కదా, దీంట్లో ఆడ్ సెంటెన్స్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ అంతా ఇప్పుడు మనము ఒకసారి చూడండి దేని గురించి మాట్లాడుతున్నారంటే టీజింగ్ కలర్స్, సన్ఫ్లవర్స్, బ్లాసమింగ్, పాలిషింగ్. తర్వాత సెకండ్ ఆప్షన్ చూసుకుంటే షీ స్టూడ్ దేర్ వాచింగ్. ఓకే, ద ఫ్రాస్టెడ్ డ్యూ ఆన్ ద గ్రాస్ పర్పుల్ రెడ్ కలర్స్ ఇన్ ద ఈస్టర్న్ స్కై, ఫ్లటరింగ్ ఆన్ ద స్కై, షీ స్ట్రెచ్డ్ స్టిఫీ అండ్ గార్డెన్ అండ్ హర్ బ్రెత్. సో ఇక్కడ ఇన్ హర్ నెస్ట్ డ్రైయింగ్ ఫ్లాక్స్ గ్రో ఫ్లవర్ ఎండ్ ఆఫ్ ద గార్డెన్, సిల్వర్ బెల్ వోకప్ అండ్ షివర్డ్. సో ఇక్కడ మనం చూసుకుంటే లాజిక్గా సీక్వెన్స్గా మనం చూసుకుంటే సిల్వర్ బెల్ వేకింగ్ అప్ గురించి, ఆ తర్వాత మూవింగ్ గురించి, ఆ తర్వాత వచ్చేసి మార్నింగ్ సీన్ గురించి, వాటి గురించి మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. సో మొత్తం ఏరు గురించి అంతా కూడా. సో ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్ట్గా షీ స్టూడ్ వాచింగ్ అంటిల్ ఇట్ హ్యాడ్ వ్యానిష్డ్ అండర్ ఏ హెడ్జ్ అండ్ హర్ లెగ్స్ బకుల్డ్. సో ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే మనకి సపరేట్గా ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినట్టుగా వస్తుంది. సో సెకండ్ది ఆడ్ సెంటెన్స్, సెకండ్ అంటే మనకు ఆప్షన్ 4 వస్తుంది కదా. సో ఒకసారి గమనించాలా మనం జనరల్గా వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి షీ స్టూడ్ బై అంటే డైరెక్ట్గా వచ్చేసింది అన్నట్టు, ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినారు. సో దట్స్ లైక్ ఆడ్ సెంటెన్స్, అంటే ఫిట్ అవ్వదు, అవసరం లేదు అన్నట్టు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 4 ఇచ్చున్నారు, పీక్యూఆర్ఎస్ లాగా ఎంఎన్ఓపి అని ఎలా కావాలంటే అలా మనకి ఇస్తారన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్ట్గా మనము ముఖేష్ గురించి ఉంది ఇక్కడ. ముఖేష్ వాజ్ బోర్న్, ఇందాక మనం జేకబ్ అని చూసినట్టే ముఖేష్ అనేది వస్తుంది కాబట్టి సో ఎన్తో స్టార్ట్ అయ్యేటి మనకు కావాలి. సో ఇది తీసేయచ్చు, ఎమ్ కూడా తీసేయచ్చు. సో ముఖేష్ వాజ్ బోర్న్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ స్లమ్ డ్వెల్లర్స్. సో ఎన్తో స్టార్టు. తర్వాత వచ్చేసి మనకి హీ లివ్డ్ ఇన్ ఏ డిసిపేటెడ్ షాంటీ విత్ గార్బేజ్ స్ట్రీవ్న్ అరౌండ్. సో హిస్ హౌస్ వాజ్ ఎ హాఫ్ బిల్ట్ స్టాక్ థ్యాచ్డ్ విత్ డెడ్ గ్రాస్ అండ్ ఏ వాబ్లీ ఐరన్ డోర్. హీ వాజ్ అనదర్ యంగ్ చైల్డ్ హూ హ్యాడ్ బీన్ ఫోర్స్డ్ బై పవర్టీ ఇన్ టు ద చైల్డ్ లేబర్. సో మీరు పాస్ పెట్టి మీరు కూడా చూసుకున్నారు కదా ఎంతో స్టార్ట్ అవుతుంది. సో 2 ఆప్షన్స్ మనకి నెక్స్ట్ పీ వస్తుందా ఓ వస్తుందా అనే దాన్ని బట్టి మనకి ఉంటుంది. సో హీ వాజ్ అనదర్ చైల్డ్ అంటే ముఖేష్ వాజ్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ స్వల్ డెల్లర్స్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళే. సో అతను కూడా ఇంకొకడు, హీ వాజ్ అనదర్ యంగ్ చైల్డ్ ఇన్ హిజ్ ఫ్యామిలీ. సో తర్వాత పి వచ్చింది కదా. సో దీనికి వచ్చేసి తర్వాత ఓ మనకి సెంటెన్స్ ఒకసారి ఫిట్ చేసుకొని చెక్ చేయండి. సో ఇది మనం చూసుకుంటే జపాన్ సునామీ, దాని గురించి సునామీ ఈజ్ ఏ జపనీస్ వర్డ్. సో పీక్యూఆర్ఎస్. సో దీని గురించి ఒకసారి మనము మీరు పాస్ పెట్టి ఒకసారి చెక్ చేయండి. సో పీతో స్టార్ట్ అయితే 2 ఇచ్చున్నారు. సునామీ ఈజ్ ఎ జపనీస్ వర్డ్ అనేది అంతా స్టార్ట్ అయ్యింది. మిగతా చూస్తే ఇన్ ద పాస్ట్ ద టర్ము. సో ఈ 2 ఆర్తో ఎస్తో స్టార్ట్ అయ్యేటివి ఉండవు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ 3 ఆప్షన్లు తీసేస్తే పీక్యూఆర్ఎస్ కానీ పిఓఎంఎన్ కానీ వస్తుందన్నమాట. సో సునామీ ఈజ్ ఎ జపనీస్ వర్డ్ వెన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ విచ్ వుడ్ మీన్ హార్బర్ వేవ్. ఇన్ ద పాస్ట్ సునామీస్ గురించి టైడల్ వేవ్స్, ద టర్మ్ టైడల్ వేవ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది కదా, టైడల్ వేవ్ గురించి చెప్పాడు, టైడల్ వేవ్ కనెక్షన్ ఉంది. తర్వాత సీస్మిక్ వేవ్ గురించి ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ పీక్యూఆర్ఎస్ వస్తుంది. సో మీరు చెక్అవుట్ చేయండి ఒకసారి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 6th క్వశ్చన్. సో దీంట్లో ఏతో 2 ఉన్నాయి, ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇట్లాంటి ఇంపార్టెంట్ మర్చిపోయాను. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ అని సెంటెన్స్ స్టార్టింగ్ వాళ్ళే ఇస్తారు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఏంటి, మైనర్ ఎర్త్ క్వేక్స్ కెన్ సమ్ టైమ్స్ టు బీ ఆర్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ నోట్ దట్ ట్రిగ్గర్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. ఏ ట్రిగ్గర్, వాట్ ట్రిగ్గర్డ్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ద ఫిల్లింగ్ ఆఫ్ రిజర్వాయర్స్ ఇట్స్ నాట్ ప్రాపర్. సో మైనర్ ఎర్త్ క్వేక్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి తర్వాత మనకు వచ్చేసి ఏతో స్టార్ట్ అయ్యేటి వస్తాయి. ఏ తర్వాత మనకి ఏముంది,
సో ఎర్త్క్వేక్స్ ట్రిగ్గర్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ అన్నప్పుడు మనకి ఎండింగ్ సెంటెన్స్ మనం ఇక్కడ చూసుకుంటే సచ్ యాజ్ ఫిల్లింగ్ ద రిజర్వాయర్స్ని ఫిల్ చేసేయడము అండ్ అని ఉంది కదా, దానికి మళ్ళీ నెక్స్ట్ అనమాట. అండ్ ద ఇంజెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ టు ద వెల్ ఫర్ ఆయిల్ రికవరీ. సో ఇది డైరెక్ట్ పీక్యూఆర్ఎస్ లాగా ఏబిసిడి అనమాట దీనికి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ డైరెక్ట్లీ మనం చదువుకుంటే సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. తర్వాత ద సస్టైన్డ్ యూజ్ ఆఫ్ డైలాగ్స్ హెల్ప్ అన్ ఇండివిజువల్ లేదంటే సస్టైన్డ్ యూజ్ ఆఫ్ డైలాగ్స్ టు డెవలప్ అండ్లు టూలు వచ్చినాయి. సో ఇక్కడ మనకు వచ్చేసి సస్టైన్డ్ యూజ్ ఆఫ్ వచ్చేసి హెల్ప్ ఇండివిజువల్ అనేది వస్తుంది. సో మనకి ఫస్ట్ బీతో స్టార్ట్ అవుతాయి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఇస్తున్నారు కదా, బిఏడిసి బిఏసిడి. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి వచ్చేసి బిఏడిసి వస్తుంది. ఎందుకంటే ద సస్టైన్డ్ యూజ్ ఆఫ్ డైలాగ్స్ టు డెవలప్ గుడ్ లిజనింగ్. ద సస్టైన్డ్ యూజ్ ఆఫ్ డైలాగ్స్ హెల్ప్ అండ్ ఇండివిజువల్ దేనికి హెల్ప్ చేస్తుంది? టు డెవలప్ గుడ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. సో లిజనింగ్ తర్వాత మనకి స్పీకింగ్ వస్తుంది కాబట్టి అండ్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ ఎన్హాన్సెస్ ప్రొఫిషియన్సీ ఇన్ ఏ లాంగ్వేజ్. సో మనకి బిఏడిసి అనేది కరెక్టు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇది కొంచెం పెద్ద క్వశ్చన్, సో మీరు పాస్ పెట్టి ఒకసారి చెక్ చేయండి. సో నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తాను, మీకు కొంచెం దీని గురించి డిస్కషన్ చేద్దాము. సో ఇక్కడ మనం చూస్తే ఏబిసిడి 3 రకాలతో స్టార్ట్ అయి ఉన్నాయి. సో మనం ఎలా ముందుకు పోవాలనేది మనం చూసుకుంటే, సో దీనికి వచ్చేసి మనకి ఓవర్ ఈటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ప్రాక్టీసెస్ అమాంగ్ దోస్ హూ థింక్ దే కెన్ అఫోర్డ్ ఇట్. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ అంటే ఏతో స్టార్ట్ అవ్వదు కదా. సో బీతో ఏ హెవీ మీల్ ఎట్ నైట్ ఈజ్ అన్నెసెసరీ. సో అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది లేదు మనకి ఇక్కడ. ద ఈవినింగ్ మీల్ షుడ్ బి లైట్, ఇది కూడా రాంగు. వైల్ స్లీపింగ్, ఇది కూడా రాంగు. సో మనకి ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఓవర్ ఈటింగ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చున్నారు కాబట్టి డీతో స్టార్ట్ అవుతుంది. ఓవర్ ఈటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ప్రాక్టీసెస్ అమాంగ్ దోస్ హూ థింక్ యూ కెన్ అఫోర్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ అథారిటీస్ సే దట్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ఇన్ఫ్యాక్ట్ అథారిటీస్ సే దట్ నియర్లీ ఆల్ హూ కెన్ గెట్ యాజ్ మచ్ యాజ్ ద డిజైర్ ఓవర్ ఈట్ టు దేర్ డిసడ్వాంటేజ్. సో దీనికి ఆన్సరు సెకండ్ది. ఒకసారి మొత్తం ఫిట్ చేసి మీరు చెక్ చేయండి. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే, నేను ప్రాక్టీస్ నెక్స్ట్ చూపిస్తాను. తర్వాత ఇక్కడ మనకి సింపుల్గా ఉంది, ఇది చూస్తే మనకు వచ్చేసి ఈతో 2 స్టార్ట్ అయినాయి, బీతో సితో. సో ఇక్కడ వచ్చేసి 9th క్వశ్చన్కి మనకి ఏ నర్స్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏ మేడ్ అబౌట్ ఈజ్ వాంటెడ్ ఫర్ ఏ బేబీ 20 years old. సో ఈ సింపుల్ ఏది. సో ఏ నర్స్ అనే దాంతో మనకి స్టార్ట్ అవుతుంది. సో సితో స్టార్టు. ఏ నర్స్ అండ్ ఏ మేడ్ అబౌట్ 20 years old. అబౌట్ అంటే ఏజ్ గురించి మాట్లాడుతున్నట్టు. అబౌట్ 20 years old ఈజ్ వాంటెడ్ ఫర్ ఏ బేబీ. బేబీకి ఒక మెయిడు, ఒక నర్సు, ఒక మెయిడ్ కావాలన్నట్టుగా ఈ సెంటెన్స్ అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే స్టార్టింగ్ ఏ నర్స్ అండ్ ఏ మెయిడ్ అబౌట్ 20 years old ఈజ్ వాంటెడ్. ఎవరికి వాంటెడ్? ఫర్ ఏ బేబీ. సో సింపుల్ ఇది. సో 10th క్వశ్చన్ మనం చూసుకుంటే లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్ ఇది కూడా. సో ఇక్కడ మనం చూసుకుంటే సిడిబిఏ ఇచ్చున్నారు కదా. సో మనం ముఖ్యంగా ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ సెంటెన్స్ ఏది అనేది మనం కనుక్కోగలిగితే ఇట్ విల్ ఎంటైర్లీ మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇన్ ప్రపోర్షన్ దే బిహెల్డ్ దెమ్సెల్వ్స్. దే అంటే ఎవరు? బట్ ఇఫ్ ఐ వర్, దీంతో కూడా స్టార్ట్ అవ్వదు. ద ఫేవరబుల్ సైన్స్ విచ్ ఇంక్రీజ్డ్ ఈజ్ కాన్ఫిడెన్స్. ఎవరు కాన్ఫిడెన్సు? లేదు. దేర్ షిప్స్ వర్, ఎవర్ షిప్స్? ఇది కూడా కాదు. సో మనకి ఇక్కడ చూస్తే కొలంబస్ అనేది ఉంది కదా, కొలంబస్. సో డీతో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. కొలంబస్ గురించి ఇంట్రడక్షన్ వస్తుంది. ద సిచ్యువేషన్ ఆఫ్ కొలంబస్ వాజ్ డైలీ బికమింగ్ మోర్ అండ్ మోర్ క్రిటికల్ ఇన్ ప్రపోర్షన్ యాజ్ హీ అప్రోచ్డ్ ద రీజన్స్. ల్యాండ్ ఫైండ్ చేయడానికి వెళ్ళినప్పుడు క్రిటికల్ అవుతుంది సిచ్యువేషను. దాని గురించి మొత్తం కూడా మనకి ఇచ్చున్నారు. సో సెకండ్ ఆప్షను డిఏఎఫ్బి
ఈసి. సో ఒకసారి మనం మొత్తం కూడా అరేంజ్మెంట్ చేసి మీకు చేస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ S1 S6 అని ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్ ఇచ్చేస్తారు, మధ్యలోటి మనం పెట్టాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే టిమిడిటీ అండ్ సెల్ఫ్ డిస్ట్రాట్ ఆర్ గ్రేట్ ఫాల్ట్స్ సచ్ యాజ్ కన్సీట్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో కన్సీట్ గురించి, ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి, అలానే టిమిడిటీ అండ్ సెల్ఫ్ డిస్ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నారు కదా. లాస్ట్ వచ్చేసి రీజనబుల్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ వన్స్ పవర్స్ ఈజ్ నెససరీ ఫర్ ద సక్సెస్ అన్నారు కదా. సో మిడిల్ సెంటెన్సెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. సో సిబిఈడితో స్టార్ట్ అయి ఉన్నాయి కదా. సో మనకి ఒక్కొక్క ఆప్షన్ ఒక్కోలాగా ఉంది. అండ్ టిమిడిటీ అండ్ సెల్ఫ్ డిస్ట్రాక్ట్ ఆర్ గ్రేట్ ఫాల్ట్స్ సచ్ యాజ్ కన్సీట్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఎట్ నెవర్ అకంప్లిషింగ్. సో మనకి ఇది కూడా కాదు. నెక్స్ట్ మనకి దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ రియల్ టాలెంట్ ఇన్ డిఫరెంట్ లైన్స్. సో ఇన్ డిఫరెంట్ లైన్స్ అనేది మనకి డీతో స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ లైన్స్ అండ్ ఎట్ నెవర్ అకంపాలిషింగ్ ఎనీథింగ్. ఓకే, చాలామంది పీపుల్కి రియల్ టాలెంట్ ఉంది కానీ అండ్ ఎట్ నెవర్ అకంపాలిష్ ఎనీథింగ్. సో డిబి. బికాజ్ ఎందుకు అకంప్లిష్ చేయలేరు? బికాజ్ దే ఆర్ అఫ్రైడ్ టు మేక్ ద ఫస్ట్ వెంచర్ అండ్ ఇన్ దిస్ వే గుడ్ అండ్ యూస్ఫుల్ థింగ్స్ ఆర్ లాస్ట్ టు ద వరల్డ్. రీజనబుల్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ వన్స్ పవర్స్ ఈజ్ నెసరీ ఫర్ ద సక్సెస్. సో ఇక్కడ మనం చూసుకుంటే డిబిఈసి తర్వాత మనకి కంటిన్యూస్గా వచ్చింది కదా, సరిపోయింది అది. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం జస్ట్ సింపుల్గా అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా చూసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో కూడా ఇచ్చిన, మన టెస్ట్ సిరీస్లో ఇచ్చిన క్వశ్చన్స్ లాంటివి అన్నట్టు. టు గెట్ సమ్ పీస్ హీ లెఫ్ట్ హోమ్ హిస్ పేరెంట్స్ కుడ్ ఇన్ ఆర్డర్ దట్. సో డిఫరెంట్గా ఇచ్చున్నాను కదా మనకి ఇక్కడ. సో దీనికి మనకు అసలు దేంతో స్టార్ట్ అవుతుంది? హీ లెఫ్ట్ హోమ్ ఇన్ ఆర్డర్ దట్ హిస్ పేరెంట్స్ కుడ్ గెట్ సమ్ పీస్. He left home. Okay, he left home in order that his parents could get some peace. సో దీనికి వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ బితో స్టార్ట్ అవుతుంది, BDCA. ఇన్ ద వింటర్ టైమ్ ద 2022 వరల్డ్ కప్ ఇన్ ఖటర్ would best be staged, will not be held in July and June. సో డిఫరెంట్గా మనకి మొత్తం రివర్స్ ఇచ్చినట్టుగా కనపడుతుంది కాబట్టి, సో దీనికి మనం చూసుకుంటే దేంతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? వరల్డ్ కప్. ద 2022 వరల్డ్ కప్ ఇన్ ఖటర్ విల్ నాట్ బి హెల్డ్ ఇన్ జూన్ అండ్ జూలై. ఓకే, సో దాని గురించి మాట్లాడుతున్నాను, విల్ నాట్ బి హెల్డ్. సో మనకు వచ్చేసి BD అయిపోయినాయి. సో మనకు వచ్చేసి ఇది కరెక్ట్, BD. తర్వాత వచ్చేసి సి వుడ్ బి బెస్ట్ స్టేజ్డ్ ఇన్ ద వింటర్ టైం. ఓకే, జూన్ జూలైలో చేయట్లేదు, ఎప్పుడు బెస్ట్? వింటర్లో బెస్ట్. సో BDCA. నెక్స్ట్, హీ వాజ్ ఏ వెర్సటైల్ రైటర్ హూ దట్ ఆల్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ దేర్ బెస్ట్ స్పియర్స్. టాగూర్ వాజ్ ఏ పోయట్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ రోట్ నవల్స్, డ్రామాస్, ఎస్సేస్ అండ్ షార్ట్ స్టోరీస్. సో ఇక్కడ సితో 2 స్టార్ట్ అవుతున్నాయి కదా. సో మనం మెయిన్ చూసుకుంటే టాగూర్ గారి గురించి ఉంది కాబట్టి టాగూర్ వాజ్ ఏ పోయట్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్. సో సితో స్టార్ట్ అయ్యేటి 2 మనం చూసుకోవాలి. సో సి తర్వాత ఏనే ఉంది, హీ వాజ్ వెర్సటైల్ రైటర్ హూ. తర్వాత బీనా డీనా అనేది చూసుకోవాలి మనము. సో హూ అన్నప్పుడు రోట్ ఎస్సేస్, డ్రామాస్, నావల్స్, షార్ట్ స్టోరీస్. వెర్సటైల్ అంటే అదే కదా, డిఫరెంట్గా అన్ని రంగాల్లో ఉన్నట్టుగా. సో మనకు వచ్చేసి CADB దీనికి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కోల్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ ప్లేస్ ఆఫ్ వుడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ పీపుల్ వర్ బిగినింగ్ టు యూజ్. సో ఇక్కడ మనం కనెక్షన్ చేసుకుంటే దీనికి వచ్చేసి డ్యూరింగ్ దిస్ పీరియడ్ పీపుల్ వర్ బిగినింగ్ టు యూజ్ కోల్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ ద place of wood. So during this period people were beginning to use coal as a fuel in the place of wood. సో మనకి ఏమైంది ఇప్పుడు? CDAB.
సిడిఏవి థర్డ్ ఆప్షన్. సో అది. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ మనం జంబుల్డ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా కవర్ చేసాము. ఆల్మోస్ట్ 20 మినిట్స్ ప్లస్ వచ్చింది. ఎందుకంటే మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో సహా మనము ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఆ ఆప్షన్కి ఈ ఆప్షన్కి లింక్ ఎలా చేసుకోవాలి. సో మనం దీంట్లో ఎన్నో చూసాము. ఆడ్ సెంటెన్స్ చూసాము, ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చారు, ఫస్ట్ లాస్ట్ ఇచ్చి మధ్యలోటి చూసాము, జంబుల్డ్ చూసాము, చిన్న చిన్నవి పీకేఆర్ఎస్ చూసాము, అన్నీ చూసాము. సో మీకు ఎగ్జామ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లాజికల్గా ఆలోచించి ఫస్ట్ సెంటెన్స్ స్టార్టింగ్ ఏంటి, లాస్ట్ దేంతో ఎండ్ అవుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ సెంటెన్స్కి మీరు లింక్ చేయొచ్చు అన్నట్టు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెగ్యులర్గా వీడియోస్ ఇంకా పెడతాము. ఇంకా నెక్స్ట్ ఏమన్నా మీకు స్పెసిఫిక్ టాపిక్స్ మీద కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.